హాయ్ ఫ్రెండ్స్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 33,566 పోస్టులు అయితే రాబోతున్నాయి. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ యూట్యూబ్లో చాలామంది అనౌన్స్ చేసేసారు, పోస్టులు వచ్చాయని చెప్పేసి వీడియోస్ పెడుతున్నారు. నేను కూడా పెడుతున్నాను. కానీ ఈ నెలలో రావాలి, అవి ఈ నెలలో ఎప్పుడైనా రావచ్చు అని చెప్పడానికి, ఆ వేకెన్సీస్ రాబోతున్నాయని చెప్పడానికి బిఫోరే వీడియోస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది త్వరలోనే రాబోతుంది అనేది న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ వస్తుంది. అందుకే వీడియోస్ వేస్తారు. బట్ దీని కంప్లీట్ నోటిఫికేషన్ ఆన్లైన్లో అప్లై చేయడం, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, అసలు ఆన్లైన్లో పేమెంట్ ఎలా చేయాలి అనేది పూర్తిగా తెలియాలి అంటే మనకి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే రావాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్లో అయితే వచ్చిందైతే కాదు ఇది. సో ఫుడ్ కార్పొరేషన్ అనేది చాలా పెద్ద సంస్థ ఈ ఇండియాలో. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇది 1965లో ఎస్టాబ్లిష్డ్ అయింది. సో ఇక మనం ఈ రిక్రూట్మెంట్ అనేది 2024 నోటిఫికేషను త్వరలో రాబోతుంది. అది కూడా మనకి 33,566 పోస్టులు అయితే రాబోతున్నాయి. అయితే దీనికి మనం ఓవర్వ్యూ అనేది చూద్దాం. ఎందుకంటే రిక్రూట్మెంట్ అనేది అసలు ఏముంటుంది, ఏంటి పోస్టులు ఎన్ని, ఇవన్నీ మనం తెలుసుకోవడం తప్పలేదు. సో అన్నీ కూడా ఇక్కడ మన డీటెయిల్గా ఇచ్చారు. మినిమం సాలరీ వచ్చేసి 71,000 వరకు ఉంటుంది. 33,566 పోస్టులు ఉంటాయి. కేటగిరీ 2, 3 అనే కేటగిరీస్ ఉంటాయి. అంటే కేటగిరీ 2, 3 అంటే అక్కడ ఉన్న పోస్టులను బట్టి ఆ కేటగిరీలో ఆ లెవెల్లో ఉంటాయని అర్థం. అలాగే ఇది అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో అయితే ఉంటుంది. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు వస్తుంది, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు వస్తుంది. ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు ఇవి. అలాగే మీకు సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ టెస్ట్ ద్వారా జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చి అక్రాస్ ఇండియా ఎక్కడైనా కూడా ఇవ్వచ్చు దీనికి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఎఫ్సిఐ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ December 2024, అంటే ఈ నెలలో అవుతుంది. ఇక దాని ఆన్లైన్ స్టార్టింగ్ ఇవన్నీ కూడా టైం పడుతుంది కాబట్టి అది ఎప్పుడు అనేది చూద్దాం. ఎఫ్సిఐ ఎగ్జామ్ డేటు మేబీ January 2025లో ఉంటుంది. ఇక వేకెన్సీ 2024 జోన్ వైజ్ ఎన్ని ఉన్నాయనేది, అసలు ఎక్కడెక్కడ ఉంటాయనేది కూడా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. అంటే ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ ఈస్ట్ హెడ్ క్వార్టర్స్, నార్త్ జోన్, మొత్తం ఆల్ ఇండియా ఇవన్నీ కలిపి టోటల్ పోస్టులు అయితే ఉంటాయి. ఇవి కేటగిరీ చూస్తే మేనేజర్. సో మేనేజర్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కేటగిరీ 2 ఇది. అలాగే ఇంజనీరింగ్ క్యాడర్ కూడా ఉంది ఇందులో. సో ఇంజనీరింగ్ క్యాడర్ దాంట్లో కూడా మేనేజర్, సివిల్ అని ఉంది. సో ఇలా మనకి డిఫరెంట్ పోస్టెస్ ఉంటాయి. సో అవి జాగ్రత్తగా మనం చూసుకోవచ్చు ఎప్పుడంటే మనకి కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు. అలాగే కేటగిరీ 3 అన్నాను కదా, అవి కూడా మనకి ఫస్ట్ వైజ్, జోన్ వైజ్ చూస్తే ఎన్ని ఉన్నాయి అనేది అన్ని పోస్టులు ఇక్కడ ఉన్నాయి మనకి. సో ఇంజనీరింగ్ క్యాడర్ ఉంటుంది, తర్వాత రాజ్ భాషా క్యాడర్ ఉంటుంది, ఇలా డిపో క్యాడర్ ఉంటుంది, మిస్క్లెన్స్ క్యాడర్ ఉంటుంది, ఏసీఎస్ క్యాడర్ ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా ఒక్కొక్క క్యాడర్ అనేది మనకు ఉంటుంది. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కేటగిరీ 1 అయితే లేవు. 2 కేటగిరీలు అయితే 6,221 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక కేటగిరీ 3లో 27,345 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 33,566 పోస్టులు అయితే చూపిస్తున్నారు. మరి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే ఏముంటుంది అప్పుడు చూద్దాం మనం. ఇక అప్లికేషన్ ఫామ్ అనేది అఫీషియల్గా వచ్చిన తర్వాత మనం దాంట్లో చూడొచ్చు. ఇక ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అంటే ఆన్లైన్లో వస్తే 800 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ ఫీమేల్కి అయితే ఫ్రీ అయితే ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మనం ఇక డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి మినిమం అయితే సిఏ, ఐసీడబ్ల్యూఏ, సిఎస్ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే టెక్నికల్ సైడ్ అయితే బీటెక్ ఉండాలి, బీఎస్సీ అగ్రికల్చర్ ఉండాలి, బీకామ్ ఉండాలి. అంటే క్వాలిఫికేషను ఓకే, బట్ పోస్ట్ని బట్టి అకౌంట్ సైడ్ అనుకోండి బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీకామ్ కామర్స్ కానీ, అలాగే టెక్నికల్ సైడ్ కాల్లో బీటెక్ ఉండాలి. ఇలా మన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా
చూసుకోవాలి. దాన్ని బట్టి మన పోస్ట్ని బట్టి ఇప్పుడు హిందీ అనుకోండి, హిందీకి ఏముండాలి, మాస్టర్ డిగ్రీని హిందీ అయితే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు 28 years, అలాగే 35 years ఇచ్చారు పోస్ట్ని బట్టి. ఇక మనకి రిలాక్సేషన్ అనేది కామనే కాబట్టి ఇవన్నీ 3 years 5 years అనేది ఇస్తారు. ఇక మనకి ప్రాసెస్ అంతా ఆన్లైన్ మోడ్లో అయితే ఉంటుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇచ్చారు. సో ప్రతిదీ కూడా మనకి డీటెయిల్గా ఉన్నాయి. కానీ ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది త్వరలో రాబోతుంది ఈ నెలలో. సో వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో ఫీ ఎట్లా పే చేయాలి అనే డీటెయిల్స్ కూడా చూడొచ్చు మనం. అయితే బిఫోర్ ఏంటంటే ఇది ఎలా ఉంటుందని తెలుసుకోవడంలో తప్పలేదు. కాబట్టి ఇప్పుడు FCA రిక్రూట్మెంట్ 2024 సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే ప్రతిదీ కట్ ఆఫ్, ఒకవేళ కట్ ఆఫ్ ఉంటే కట్ ఆఫ్, ఇలా ప్రతిదీ కూడా మనం చూసుకోవచ్చు. సో ఇది అతిపెద్ద భారీగా వచ్చే నోటిఫికేషన్. ఇది తప్పకుండా ఈ నోటిఫికేషన్ ఈ నెలలో ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఎవరైతే ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంటు, అది కూడా పర్మనెంట్ పోస్టుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ పోస్టులు అనేవి చాలా చాలా చదువుకున్న వారికి చాలా యూజ్ఫుల్ అవుతాయి. సో టెక్నికల్గా మీకు నాలెడ్జ్ ఉంటే చాలా యూజ్ఫుల్ అవుతాయి. కాబట్టి మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్లను ఆల్ అని మీరు ప్రెస్ చేస్తే అప్డేట్ అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.